నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, అమ్మవారి ఉపాసకురాలు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. అయితే ఎంతో అత్యంత శక్తివంతమైన సౌందర్య లహరి గురించి 100 శ్లోకాలు ప్రతి ఒక్కటి కూడా ఎంతో వివరంగా భావంతో సహా అమ్మ మనకి తెలియజేస్తారు. ఈ సిరీస్ మొత్తం కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అయితే ఇప్పుడు అమ్మతో మాట్లాడి అసలు సౌందర్య లహరి ఆవిర్భావం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, సౌందర్య లహరి ఈ పేరు వినగానే మనకి అంటే ఒక సౌందర్యం, అందం గురించి చెప్పారా అనేది ఒక ప్రశ్న వస్తుంది. అలాగే శంకరాచార్యుల వారు రచించారు అమ్మవారి గురించి అని అంటారు. అంటే ఇది ఏ సందర్భంలో జరిగింది, అందులో ఏ ఉంది, పూర్తి వివరాలు ఏంటి, అలాగే ఆనంద లహరి అని కూడా అంటూ ఉంటారు కదా, ఈ రెండింటికి సంబంధించి ఏంటి అనేది తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. ఆర్పీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. సౌందర్య లహరి, సౌందర్యము అంటే అందము, లహరి అంటే అలా 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 అంటే ఇక్కడ మనం అందరము అనుకునేది ఏంటి అంటే అమ్మవారి యొక్క బాహ్య సౌందర్యాన్ని మాత్రమే ఇందులో వర్ణించారా శంకర్లు అంటే చాలా 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 తప్పు. ఎందుకంటే సౌందర్యము అంటే కేవలము అది భౌతికంగా స్థూల శరీరంతో ఏర్పడేటటువంటిది కాదు, ఆత్మ సౌందర్యం. ఈ ఆత్మ సౌందర్యాన్ని తెలుసుకోవడమే ఈ సౌందర్య లహరి. ఆ తర్వాతమ్మ మనకి శంకర భగవత్పాదులు అందించినటువంటి స్తోత్ర వాంగ్మయాల్లో ఈ సౌందర్య లహరి చాలా ప్రత్యేకమైనది. స్తోత్ర వాంగ్మయాలు ఎందుకు అందించారు మనకి అంటే ప్రతి ఒక్కరికి బీజాక్షరాలు చదివేటటువంటి శక్తి ఉండదు, ప్రతి ఒక్కరూ ఉపాసనలోకి రాలేరు. అందుకని ఆ శంకర భగవత్పాదులు ఒక్కొక్క శ్లోకంలో కొన్ని వేల అక్షరాలను ఇందులో ఇమిడ్చి ఆ సౌందర్య లహరిలోనే 2-3 బీజాక్షరాలు ఉన్నాయి. అవి నేను పైకి చెప్పలేను కాబట్టి అమ్మవారి యొక్క అక్షరాలు ఉన్నాయి అందులో. ఆ పలికినంత మాత్రము చేతని ఆ శబ్ద తరంగాలకి ఎంతో శక్తి ఉంటుందమ్మా. సౌందర్య లహరి అనేది అసలు ఒక అద్భుతం, అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే 100 శ్లోకాలు కొన్ని వేల సమస్యలకి పరిష్కారాలు, 100 శ్లోకాలు 100 బీజాక్షరాలు. ఏది ప్రత్యేకంగా ఒక శ్లోకం తీసుకుంటే ఒక్కొక్క అక్షరం మళ్ళీ ఒక్కొక్క బీజాక్షరం అందులో. అసలు అద్భుతమైనది, అందరికీ తెలిసిన కథే. శంకర భగవత్పాదులు ఒకసారి కైలాస పర్వతాన్ని దర్శించుకున్నప్పుడు స్వామివారు 4 శివలింగాలను ఇస్తారు, అమ్మవారు సౌందర్య లహరిని ప్రసాదిస్తారు. సరే, వారు అవి తీసుకుని బయటికి వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత అక్కడ ఆగి ఉంటాడు నంది. ఏం చేస్తాడు ఆయన? సగానికి చింపేస్తాడు పుస్తకాన్ని. ఇది ఇవి పట్టుకుని వెళ్ళు, కొంత సగమే ఇస్తాడు పుస్తకంలోది. ఇవి పట్టుకుని వెళ్ళు నాయన, మిగిలిన సగం ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు అంటే నంది అసలే కోపం, ఆయన ధిక్కరించలేడుగా. అందుకని ఆ కింద సగం తీసుకువచ్చినవే ఆనందలహరి 41 శ్లోకములు. ఓకే, అంటే 2 ఒకటే దాంట్లో ఉంటాయా? ఒకటే దాంట్లో ఉంటాయి, ఒకటే దాంట్లో ఉంటాయి. ఇదేంటి అంటే 41 శ్లోకములని ఆనందలహరి అని, 42వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు సౌందర్య లహరి అని ఉంటుంది. అంటే ఈ 41 శ్లోకములలో ఈది లలితా సహస్రం తీసుకోండి, సౌందర్య లహరి తీసుకోండి, త్రిశతి తీసుకోండి, ఖడ్గమాల తీసుకోండి, ఇదంతా కూడా అమ్మవారి యొక్క ఆరాధనే అంతా. అయితే ఇప్పుడు మీరు లలితా సహస్రనామం అన్నారు కదా, స్టార్టింగ్ లో కూడా అమ్మవారి గురించి అమ్మవారి వర్ణన ఉంటుంది కదా? అవునమ్మా, అలానే ఉంటుందా ఇది కూడా? అలానే ఉంటుంది. కాకపోతే లలితా సహస్రంలో ఏంటంటే మనకి 182 శ్లోకాలు ఉంటాయి. అందులో 22 శ్లోకాలు మాత్రమే 23 వరకు అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన ఉంటుంది, తర్వాత సూక్ష్మ కారణ ఉంటుంది. ఇక్కడ 41 శ్లోకాల వరకు ఆ శివశక్తి సామరస్యం ఎలా ఉంది, అలాగే మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం దాకా జపం ఎలా చేసుకోవాలి, సాధన అంటే ఎలా ఉంటుంది, అసలు ఈ సౌందర్య లహరి వెనక ఉన్నటువంటి అర్థాలు ఏమిటి, ఒక్కొక్క శ్లోకాన్ని మనం కనుక చదవగలిగితే, అందుకే 3వ శ్లోకం ఉంటుందమ్మా అద్భుతం. జీవితంలో ఎలాంటి దరిద్రాలనైనా పారద్రోలేటటువంటి శ్లోకం.
ఈ అందరూ చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సౌందర్య లహరిని ఆశ్రయిస్తే చాలమ్మా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఒకటి కాదు, ఆరోగ్యము, సంతానము, వివాహము, సంపద అన్నీ ఇచ్చేటటువంటిదే సౌందర్య లహరి. అయితే మీరు ప్రతి శ్లోకాలకి కూడా మీరు చెప్తూ ఉంటారు గురువులు ఉండాలి అని అంటూ ఉంటారు కదా, మరి ఇది కూడా ప్రతి ఒక్క అక్షరం బీజాక్షరం అయినప్పుడు మరి గురువుల చేతనే ఇది చెప్పించుకోవాలంటారా ఎలా? అమ్మా చాలా మంది చదివిని ఉన్నాయి కదమ్మా, ఇప్పుడు చాలా మంది నేర్చుకుంటున్నారు కూడా. ఇప్పుడు మన దగ్గరే ఇంచుమించు సౌందర్య లహరి ఒక 2000 మంది నేర్చుకుని ఉంటారు. అంటే ఇప్పుడు అందరూ సౌందర్య లహరి చదువుతున్నారు, చక్కగా పారాయణ చేస్తున్నారు. అదొక అద్భుతం అమ్మ. సౌందర్య లహరిని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే చదువుతారో వదలలేరు. అంత అద్భుతంగా ఉంటుంది. దాని పేరే సౌందర్య లహరి. కేవలము ఆ అందం శ్లోకాల్లో కూడా ఉంటుంది. ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఉంటే అసలు ఇట్లా అమ్మ సాక్షాత్కరించినట్టుగా ఉంటుందమ్మా. అంత బాగుంటుంది. కాకపోతే ఒకటే చెప్తున్నాను, తత్వాన్ని కనుక అర్థం చేసుకుని భావాన్ని కనుక మనం చదవగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఎవరు చదవాలంటారు? అందరూ చదువుకోవచ్చమ్మా. వయసుతో కూడా సంబంధం లేదు, పురుష స్త్రీ లింగ భేదం లేదు. ఎవరైనా ఏ వయసు వారైనా ఈ స్తోత్రాల వరకు మీకు ఎవ్వరూ చెప్పలేదనుకోండి, చక్కగా శివాయ గురవే నమః అనుకోండి. కాకపోతే ఏంటంటే కొన్ని ఉచ్చారణ దోషాలు లేకుండా మీకు ఎవరైనా, ఎందుకంటే పలకలేరు కదమ్మా, శ్లోకాలు కొంచెం కష్టంగా ఉంటాయి. ఎవరైనా చెప్తుంటే చక్కగా ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో చెప్తున్నారు కదమ్మా, చక్కగా జాయిన్ అయి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. చాలా అలా పారాయణమ్మా, ఎక్కడైతే సౌందర్య లహరి పారాయణ జరుగుతుందో అక్కడ శంకరులు వచ్చి కూర్చుంటారట. అంత అద్భుతం. ఆ వైబ్రేషన్ కూడా మనకు తెలుస్తుందమ్మా, చాలా ప్రశాంతంగా. అసలు ఆ శబ్ద తరంగాల ద్వారా ఆ స్థానం అంతా కూడా మంచి వైబ్రేషన్తో ఉంటుంది. ఇట్లా శంకర్లు ఆ యొక్క నంది గారు ఇచ్చినటువంటి 41 శ్లోకాలని తీసుకుని కిందకు వచ్చారు. ఈయన ఇప్పుడు చింతలో పడ్డారు. ఆవిడేమో పుస్తకం అంతా ఇచ్చి రాయింది, ఈయనేంటి 41 శ్లోకాలే ఇచ్చాడు, నాకు మిగిలినవి ఏం చేయాలి అని ఆయనకు ఆలోచన వచ్చిన తర్వాత ఆయన తపస్సు చేయడము, అమ్మవారు ఆయనకి అనుగ్రహించడము, తర్వాత మిగిలిన శ్లోకాలని ఆయన పూర్తి చేయడము జరిగింది. అదే సౌందర్య లహరి. ఆ సౌందర్య లహరి, ఈ సౌందర్య లహరిని అమ్మ దానికి యంత్రం ఉంటుంది. 100 శ్లోకాలకి 100 బీజాక్షరాలకి ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రానికి పూజ చేస్తూ పారాయణ చేస్తూ సాధన చేసేటటువంటి క్రమం ఒకటి ఉంటుంది. అంటే శ్రీచక్రం అనుకోవాలా? అది కాదమ్మా, సౌందర్య లహరి యంత్రమే వేరుగా ఉంటుంది. అంటే ఇది ఎవరైతే ప్రారంభిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ యంత్రం పెట్టుకొని చేయాలి అలా అనేం లేదు, అలా ఉంటుంది అని చెప్తున్నాను అంతే. ఆ సాధన, యంత్ర సాధన, ఆ ఉపాసన అంతా వేరు. సౌందర్య లహరి అనేది ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సినటువంటి గ్రంథం. శ్లోక పారాయణ అంటారు చూసారా, ప్రతి ఒక్కరూ చేసుకొని తరింపవలసినటువంటి గ్రంథం సౌందర్య లహరి. ఎందుకంటే అసలు శంకరులమ్మ ఎంత స్తోత్రవాంగ్మయాన్ని అందించారంటే విష్ణు సహస్రనామ భాష్యం, భజగోవింద స్తోత్రం, సౌందర్య లహరి, ఇట్లా ఆయన అందించినటువంటి స్తోత్రవాంగ్మయాలన్నీ కూడా మనకి మనిషి సులువుగా నేర్చుకునేటటువంటివి, కలియుగ ధర్మానికి దగ్గరగా ఉన్నటువంటివి. అమ్మ ప్రతి అక్షరం కూడా బీజాక్షరం అన్నారు, అంటే ఎంతో పవర్ఫుల్ అనేది అర్థమైంది. అంత శక్తివంతమైన మరి ఈ సౌందర్య లహరి చదవాలి అని అంటే కనుక నియమాలు ఏమన్నా పాటించాలని అంటారా? మరి నేర్చుకునేటప్పుడైతే ఏ నియమాలు లేవమ్మా. ఎప్పుడు నియమాలు, ఏ స్తోత్రానికైనా నియమాలు ఎక్కడ వస్తాయి అంటే, నేను ఖడ్గమాలు చెప్పినప్పుడు ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదో మీకు. ఆ అమ్మవారి పాదములనే ఆశ్రయించి నువ్వే శరణు నాకు అని వేడుకున్నప్పుడు ఏదైనా చదవచ్చు. ఇక నియమాలంటారా, మనం ఇలా కూర్చుని చదువుకోవడానికి ఏ నియమాలు ఉండవు. కాకపోతే ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలు ధరించడము, అలాగే పారాయణ సమయం ఒకరోజు ఒక సమయానికి, ఒకరోజు ఒక సమయానికి కాకుండా మీకు వీలైన సమయాన్ని మొదటే ఎంచుకుని ఆ సమయానికే పారాయణ చేసుకోవడము. తర్వాత ఇందులో ఏంటంటే అమ్మ, కోరికలు తీరడానికి కొన్ని సాధన చేస్తూ ఉంటారు ఈ శ్లోకాలు. అంటే ప్రత్యేకంగా మీరు ఏమైనా చెప్తారా? చెప్తానమ్మా, చెప్తాను. ఈ శ్లోకం చేస్తే ఈ కోరిక తీరుతుంది అని చెప్తూ ఉంటాం. అలా చెప్పినప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అవి కూడా ఎలా ఉంటాయి, ఇప్పుడు మనం దీక్షలో ఉన్నప్పుడు ఏముంటాయి, బ్రహ్మచర్యం, ఆ తర్వాత భూసేనం ఉంటుంది. అంతవరకు అవసరం లేక
లేకపోయినా ఆ శ్లోకం చదువుకోవడం, ఖచ్చితంగా ఇన్ని మాలలు జపం చేయడము, దానికి తత్సంబంధమైనటువంటి నివేదన చేయడము, ఇది ఉండేటటువంటి చిన్న చిన్న 41 రోజులు చేయాలంటారు. కొన్ని 41 ఉంటాయి, కొన్ని 100 రోజులు ఉంటాయి, కొన్ని ఇట్లా ఆ శ్లోకాన్ని బట్టి ఆ సమస్య తీవ్రతని బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు మొత్తం సౌందర్య లహరి చదువుకుంటున్నాము, పారాయణగా చేద్దాము అని అనుకుంటే ఇప్పుడు మనకి కొన్ని ఒక రోజులో ఇన్ని శ్లోకాలు అవ్వాలి, ఇన్ని అవ్వాలి అనేది ఒక సంఖ్య ఉంటుంది కదా, అట్లా దీనికి ఏమన్నా సంఖ్య ఉందమ్మా? అమ్మ మామూలుగా అసలు పారాయణ మొదలు పెడితే 100 చదువుకోవచ్చు. 100 చదువుకోవడం అనేది రోజులోనా లేకపోతే గంట 10 నిమిషాల్లో పూర్తయిపోతుందమ్మా. అవునా? నేను ఇంచుమించు రోజు చదువుతాను. అంటే లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం ఎలా అయితే చదువుకుంటామో అంతే. ఒకసారి శ్లోకం నోటికి అలవాటు పడిందంటే తొందరగానే వచ్చేస్తాయి. గంట 10 నిమిషాలు, గంట 20 నిమిషాల్లో పూర్తయిపోతుందమ్మా. పూజకు ఒక అరగంట సమయం తీసుకొని గంట మించి 2 గంటల్లో మొత్తం పూర్తయిపోతుంది. అలా కాకుండా మామూలుగా మేము సగం చదువుకోవచ్చు అనుకున్నప్పుడు 30 శ్లోకాలు కానీ 10 శ్లోకాలు కానీ, ఇక్కడ ఏమి కోరికలు ఉండకూడదు. ఏదో అమ్మని సంకల్పం చేసుకోవడం, అమ్మ ఈరోజు 10 శ్లోకాలు నేను పారాయణ చేసుకుంటాను కాబట్టి మామూలుగా పారాయణ చేయాలనుకున్నప్పుడు కూడా అలా సంకల్పం చేసుకోవడం, ఒక 10 శ్లోకాలు చదువుకోవడం, ఇలా కూడా చేయవచ్చు. అలాగే అమ్మా, అయితే ఈ సౌందర్య లహరి గురించి మన ప్రేక్షకులకి కూడా పూర్తిగా భావంతో సహా అర్థం చేసే ప్రయత్నం చేద్దాం. అయితే రాబోయే రోజుల్లో ఒక సిరీస్గా చేద్దాము అని అనుకున్నామమ్మా. మీరేం చెప్తారు ప్రేక్షకులకి? తప్పకుండా అందరూ కూడా ఈ 100 శ్లోకాలు నేర్చుకోండి, తర్వాత వాటి యొక్క అర్థాన్ని తెలుసుకోండి. ఎందుకంటే ఏమో ఏ శ్లోకమైనా కూడా భావం తెలుసుకుని చేస్తే చాలా ఫలితం ఉంటుంది. ఎందుకంటే మన హృదయానికి హత్తుకుంటుంది. ఆ భావం తెలిసినప్పుడు, ఇది పుస్తకము అన్నప్పుడు ఈ పుస్తకం అర్థం మనకి తెలిసిందనుకోండి, ఇది పుస్తకము, దీన్ని జాగ్రత్తగా చూడాలి, దీన్ని వ్యాసపీఠంలోనే పెట్టుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అనేటటువంటి భావన. నియమాలు అడిగారు కదమ్మా మీరు ఇందాక. పుస్తకాన్ని ఒళ్ళో పెట్టుకుని చదవకూడదు, తర్వాత ఇలా ముందుకి వెనక్కి ఊగుతూ చదవకూడదు, తర్వాత తలని ఇటు అటు, ఇవన్నీ సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది. ఇలా శిరస్సు ఇట్లా ఆడించి చదవకూడదు, ఇలా ఆడించి చదవకూడదు. లేక ఒక స్థానంలో కూర్చోండి, కింద కూర్చోగలిగితే కింద కూర్చోండి, లేదా ఏదైనా కుర్చీలో ఒక ఆసనం వేసుకుని దాని మీద కూర్చోండి. కానీ ఒళ్ళో పెట్టుకోకుండా ఎదురుగుండా ఒక టేబుల్ లాంటిది వేసుకుని, ఇది వ్యాసపీఠం అంటారు. వ్యాసపీఠం అందరికీ తెలిసే ఉంటుందమ్మా, ఇదేం పెద్ద ఖరీదు కూడా ఉండదు. ఇది ఒకటి కొనుక్కోండి. ఇది కొనుక్కుని ఇట్లా పెట్టుకొని, ఎందుకంటే ఇవి పూజించవలసినటువంటి గ్రంథములన్నీ పెట్టుకుని చక్కగా ఈ పుస్తకాన్ని ఇందులో పెట్టుకుని, ఆ పుస్తకానికి కూడా ఒకసారి నమస్కారం చేసుకుని, ఎందుకంటే అకారాదిక్షకారాంత పర్యంతం ఆద్యం ఆనంద రూపిణి త్రక్షరీ దివ్యగంధాఢ్య సింధూర తిలకాంచిత. అంటే నామరూపంలోనే అమ్మవారు అక్షర రూపంలోనే ఉంటారు. అందుకని బీజాక్షరాలన్నీ ఆవిడ రూపమే కదమ్మా. అందుకని ఆ అక్షరాలని కూడా అమ్మ స్వరూపంగా భావిస్తూ పుస్తకాన్ని ఎక్కడ పడితే ఎక్కడ పడేయకుండా చక్కగా పూజా మందిరంలోనో ఎక్కడో మీకు వీలున్న చోట చక్కగా వ్యాసపీఠంలో పెట్టి చదువుకోండి. అయితే కొంతమంది ప్రారంభించిన తర్వాత అవాంతరాలు వచ్చి అయ్యో నేను మొదలుపెట్టిన రోజు బాగాలేదేమో అని అనుకుంటారు. సో అలా కాకుండా ఎవరికి ఎలాంటి సందేహం లేకుండా ఫలానా రోజు అనేది ఏమన్నా ఉందా ప్రారంభించడానికి? అమ్మ ఎప్పుడైనా మన ధర్మశాస్త్రం ప్రకారం తారాబలం చూసుకోండి. తారాబలం చూసుకోవడం చాలా, అది అందరికీ తెలియదు కదా. అందరికీ ఇప్పుడు పంతులు గారిని అడిగినా చెప్తారు. లేదు అలా తెలియలేదు, చక్కగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ మొదలు పెట్టచ్చు, ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు. అది చెప్తున్నా మీ సంకల్పాన్ని బట్టి ఉంటుంది. సంకల్ప బలాన్ని మించిన బలం లేదు. ఆ సంకల్పం యద్భావం తద్భవతి. ఆ భావన చేస్తున్నప్పుడే నేను చదవగలను, ఇది చదవడం వల్ల నా ఇంట్లో అన్ని శుభాలే చేకూరుతాయి అనేటటువంటి భావనతోటి చదవాలి. అప్పుడు ఏ అడ్డంకులు రావు, అన్నీ ఆవిడే చూసుకుంటుందమ్మా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి. అయితే అమ్మ చివరిగా తప్పులు పోయిన చోట ఒక మంత్రం చెప్పుకుంటారు కదా, చెవుని ముట్టుకొని, అదేమన్నా చెప్తారమ్మా? అమ్మ ఎక్కడైనా మనకి తప్పు వచ్చినా, ఆవలిత వచ్చినా, అక్షరదోషాన్ని నేను ఆఖరిలో చెప్తాను. ఆవలింత వచ్చినా లేదా మధ్యలో లేవాల్సి వచ్చినా ఏం చేస్తారంటే, మీ ఎడం చేతిని ఇట్లా కుడి చెయ్యి మోచేయి దగ్గర పెట్టి ఈ కుడి చెవు పట్టుకుని విష్ణుర్ విష్ణుర్ విష్ణుహు అని 3 సార్లు అనుకోండి. చెప్పాను కదా, విష్ణు అంటే సర్వవ్యాపకమైనటువంటి శక్తి. ఒకవేళ మధ్యలో లేవాల్సి వచ్చినా కూడా మళ్ళీ
కూర్చుని ఆచమనం చేసుకుని ఎవరైనా సంకల్పం చేసి చదువుకుంటే అలా చేసుకోవచ్చు, లేదా విష్ణు అనుకోండి, సరిపోతుంది. అలాగే అమ్మ. అయితే రాబోయే రోజుల్లో ఒక సిరీస్గా ఈ 100 శ్లోకాలు కూడా భావంతో సహా చెప్తున్నాను. అంతే అమ్మా, అంతే. అలాగే అమ్మ, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. స్వస్తి.